ఇంకా మా బ్రేకింగ్ న్యూస్ బాద్షా తిరకాసానిని కదపాలంటేనే నాకు ఆదివారం అమావాస్య అర్ధరాత్రి ఒంటరిగా కూకొని హర్రర్ మూవీస్ చూసినట్టు ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక తింగరవాతతో నా బుర్ర ప్రైజ్ చేసుకొని తినేస్తాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడో అతని దగ్గర ఏం మాత్రం చూసేద్దాం. తిరకాసానియా తిరకాసానియా ఇటు ఇటు ఇటువైపు ఇటువైపు అదేటనియా నేను ఇటు పిలుస్తుంటా నువ్వు అటు చూస్తున్నావేంటి? నేను ఇటు చూస్తానే మాట్లాడతాను జోగన్న. అదేంటది ఏముంది అక్కడ? ఇక్కడేమీ లేకుండా కూడా ఇట్ట చూస్తా జోగన్న. కెమెరా ఎక్కడుంటే అటు చూస్తూ మాట్లాడుతున్నావేంటి? తల్లి ఇటు తిప్పు. అటు కుదరదన్న, చాలా కష్టమా. ఎందుకు కష్టం? మెడ పట్టేసింది జోగన్న. అయ్యో నిద్రలో పట్టేసుకున్నాయేంటి? నిద్రలో కాదన్నా, నిద్ర లేచిన తర్వాత పట్టేసిందా. ఏంటి తల్లి ఇటు తిప్పు. ట్రై సై అన్నయ్య. లేదన్నా, ఎంత తిప్పుదామన్నా కూడా మళ్ళా ఇట్ట తిరిగిపోతుందా. కావాలంటే చూడు. చూసావు కదనా, కుక్కతాకు వంకర్ లాగా మళ్ళా ఇట్ట తిరిగిపోయిందా. ఓ పని చేయి, అలాగే 90 degrees తిప్పుతాలా. అది ఇప్పుడు బాగుంది. ఇట్లాంటి ఐడియాలు ఎట్టొస్తాయన్నా నీకు కూడా ఎప్పుడన్నా మెడ పట్టుకుందా ఏందా? చేతులు ఎందుకు అలా వెనక పెట్టుకున్నావు? ఆ చేతుల్లో ఏముంది చూపించు. నేనేమి దాచడం లేదన్నా, అవే మెల్లి తిరిగిపోయినాయి. ఎంత ట్రై చేసినా కూడా తిరిగి రావట్లేదు. వామ్మో, మెడకు ఓ పక్క తిరిగిపోయింది, చేతులు వెనక్కి తిరిగిపోయాయి. తిరకాసానియా నీకెవరో చేతపడి చేసినట్టున్నారు. ఇది గ్యారంటీ చేతపడి అనియా. నీ పని అయిపోయినట్టుందనియా. ఊరుకో అన్నా, చేతపడి లేదు, బాణామతి లేదు. మరి ఎందుకలా? బాడీ పట్లన్నీ వంకరలు తిరిగిపోయి ఉన్నాయి. అందరూ యోగా యోగా అంటుంటే పోనీలే నేను కూడా 2-3 ఆసనాలు ట్రై చేశానన్నా. తల కిందకి పెట్టి కాళ్ళు పైకెత్తి శీర్షాసనం వేస్తుంటే పట్టుమని మెడ పట్టేసుకుంటా. అయ్యో సరేలే అని చేతులు వెనక్కి పెట్టి వజ్రాసనం వేద్దామని ట్రై చేస్తే చేతులు వెనక్కి వెళ్ళి అక్కడే జామ్ అయిపోయానన్నా. ఎంత లాగినా రావట్లేదా, ఏం చేయాలో తెలియటం లేదనా. అయ్యయ్యో పెద్ద కష్టం వచ్చిందని నీకు. మరి ఇప్పుడు ఎలా? పొద్దుటి నుంచి ఇలాగే ఎంటకాయ నడిచినట్టు నడుస్తున్నానన్నా. అసలు ఎందుకనే నాకు ఈ కష్టాలా? కసనియా అమ్మాయి ఎవరు? నీ ముందే ఉంది చూడపాలి. అబ్బా అప్సరసలా అంటే అమ్మాయి కత్తిలే ఉందనియా. అప్సరస ఏదన్నా? ఎక్కడన్నా? ఆహా అప్సరస అనగానే మేడం మామూలు పొజిషన్కి వచ్చేసింది కదా. ఏందన్నా నువ్వా అట్ట జోకులు వేస్తుంటావా? ఇదిగో ఈ ఐఫోన్ నీకే. ఐఫోన్ అదిగో చూసావా, చేతులు కూడా సెటరేట్ అయిపోయాయి. అరే నిజమేనా అన్నా? చూడడానికి నువ్వు అట్ట కనిపిస్తావు కానీ నీకు భలే తెలివితేటలు ఉన్నాయన్నా. నువ్వు కూడా డైలీ యోగా చేస్తావా ఏంది యోగన్నా? అది కాదనియా, యోగా అనేది బాడీ ఫిట్నెస్కి చాలా అవసరం. ప్రతి ఒక్కరు రోజు కొద్దిసేపు యోగా చేయాలా. అలా కాకుండా జన్మకో శివరాత్రి అన్నట్టు సంవత్సరానికి పాలి చేస్తే ఇలాగే కాళ్ళు కీళ్ళు పట్టేస్తాయి. అర్థమైందా? ఇక నుంచి నేను కూడా రోజు యోగా చేస్తానన్నా. సరే గాని ఏపీలో ఏడు జరుగుతుంది. కూటమి నాయకులు కూడా రోజు రకరకాల ఆసనాలు వేస్తున్నారన్నా. అదేంటి రోజు వేయడం ఏంటి? యోగా డే ఒక్కరోజే కదా. కాదన్నా, వాళ్ళు రోజు వేస్తుంటారు ఆసనాలు. రోజు ఎందుకు వేస్తున్నారనియా? ఇప్పుడు నువ్వు నన్ను కూటమి పాలన గురించి ఏమన్నా అడుగు, నీకు అర్థమయ్యేలాగా చెప్పేస్తా. సరే, సూపర్ 6లో భాగంగా నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారు? అదేంటది? ఎవరు ఏం అడిగినా ఏమీ మాట్లాడకూడదు. దీన్ని నిశ్శబ్దాసనం అంటారు. ఓహో, మరి ఆడబిడ్డ నిధి సంగతి ఏంటి? ఇదేం ఆసనం? శ్రవణ బంధు ఆసనం అంటే ఎవరు ఏం అడిగినా ఏమీ వినపడదు. అది సరే గాని రాష్ట్రంలో జరిగే అరాచకాలు నరికట్టడానికి కూటమి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది? ఏంటి ఇది కూడా ఆసనమేనా? అవునన్నా, దీన్ని నయనబంధన ఆసనం అంటారు. ఈ ఆసనం వేస్తే మన ముందు జరిగే అన్యాయాలు అక్రమాలు ఏమి కూడా కనిపించవు. శరీరం తేలిగ్గా గాలిలో తేలినట్టుగా మనసంతా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది జోగన్న. ఏడ్చినట్టే ఉంది. ఈ ఆసనాలేమి పనిచేయకపోతే ఇంకో బ్రహ్మాండమైన ఆసనం కూడా ఉంది జోగన్న, అది కూడా చూడు. అరే ఏడి సడన్ గా మాయమైపోయినాడు. అయ్యో తిరకాసానియా తిరకాసానియా ఏమైపోయానియా బాబు? కెమెరామేనా చూడు, తిరకాసాని ఏటైపోయాడు. ఓ నీ దుంపదాగా తిరకాసానియా, ఏదో ఆసనం వేస్తానని చెప్పి హాయిగా పడుకొని నిద్రపోతున్నావు ఏంటి? లే లే లే, ఎవరైనా చూస్తే ఏంటనుకుంటారు? దీన్ని శవాసనం అంటారు జోగన్న. ప్రజలు తమ సమస్యలు చెప్పుకుందామని లీడర్లు ఇంటికి పోతే
తలుపులన్నీ పెట్టేసుకుని ఇట్టా శవాసనం వేసి నిద్రపోతే కాసేపు చూసి వాళ్ళే వెళ్ళిపోతుంటారు జోగన్న. సర్లే నీ ఆసనాలు ఆపసోపాలు కట్టిపెట్టి ఆఫీస్కి వచ్చాయి జోగన్న, మళ్ళీ ఏటైనది. నాలుక మందం అయిన వాళ్ళకి నాలుక సన్నాసనం అని ఒక దివ్యమైన ఆసనం కూడా ఉంది జోగన్న. దాన్ని కూడా చూపించమంటావా? నీకా ఇంకొక మాట మాట్లాడావంటే నీ నాలుగు కోసేస్తాను. ఆసనం లేదు గీసనం లేదు. నడే. బొత్తిగా బీపీ పెరిగిపోయింది జోగన్నకి. బీపీ తగ్గడానికి కూడా ఒక ఆసనం ఉంది అని చెప్తే ఓ అమ్మ బీపీ ఇంకా పెరిగిపోయేలాగా ఉంది. రమ్మన్నాడుగా ఆఫీస్కా, పోదాం, మనకేం వచ్చిందా?